రితిక్ హిస్ మైండ్ బ్లోయింగ్. యాష్ కూడా బాగా చేసింది. ఏవేంద్రా కళ్ళ ముందే జీవితం దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుందిరా. ఓ పని చేయి, వెళ్ళి వాడేసుకో. ఒక్కోసారి మాటలో రన్ ఫీలింగ్స్ టచింగ్స్ తో పుడతారా. నా మాట విను. ప్రొసీడ్ అయిపో. తేడాలు వస్తే కుమ్మేస్తారేమోరా. వచ్చేస్తోందిరా. రావచ్చు కదా. సారీ. ఈసారి లేట్ చేసావో మిస్ అయిపోతావు. టెన్షన్ గా ఉందిరా. నేనున్నాను కదరా. అదే నా భయం. ఎలా పడతారు నీకు అమ్మాయిలు? డేర్ చేయింది అమ్మాయి నిన్ను కేర్ చేయదు. నిధి కూడా అంతే. స్టాప్ ఇట్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరిగింది? ఏమీ జరగలే. ఏదో జరిగింది, నాకు తెలియాలి. తెలుసుంటా విను. చేస్తున్న కలరింగ్ లో నేను వీడిని తరుగుతూ ఉంటే ఆ సిచ్యువేషన్ ఎండింగ్ లో వీడిని వాటేసుకోవాలి. యాక్సిడెంట్ లో కుదిరేట్టు. ఇది ప్లాన్. మొత్తం చెడదొబ్బేడు. కొంచెం ఉంటే నేను పడిపోయాను. నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయింది. అసలు ఏమనుకుంటున్నా నన్ను? అనుకోవడానికి ఏముంది, నువ్వు ఆల్రెడీ బుక్డ్ కదా. ఏంటి? అదే నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. మరి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా ఇలా వెంటపడడం తప్పు కదా? అది చెప్పే నీ ఏదోకే. ఏమన్నారా? నీ బాయ్ ఫ్రెండ్ వేరే కాలేజ్ అంట, ఈ కాలేజ్ లో ఈడు చూసుకుంటాడంట అన్నావా? ఎవరు చెప్పారు వేరే కాలేజ్ అని? నా బాయ్ ఫ్రెండ్ ఈ కాలేజే. ఈ కాలేజా? ఎవరు? అయినా నా బాయ్ ఫ్రెండ్ ఎవరో నీకెందుకు చెప్పాలి? రావి. నీ ఫ్రెండ్ కంట నీ బ్యాకే సూపర్. అబ్బో మొన్నటి చెప్తే నమ్మలే. నిజమేరా? రే, నువ్వు ప్లాన్ వేసేది నీకోసమా నా కోసమా? నువ్వు ఇచ్చే క్లారిటీలతో టోటల్లీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నీకు పక్క క్లారిటీ ఉన్నా ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లేడు. నీ లైన్ క్లియర్. అవునరా, నేను కష్టపడి లైన్లు వేసుకుంటూ పోతాను, నువ్వు వాటిని క్లియర్ చేసుకుంటూ రా. రే, నేను సెట్ చేస్తాను కదరా.